ఇరాన్‌తో యుద్ధాన్ని మొదలెట్టిన తర్వాత అమెరికా, ఇజ్రాయెల్ పరిస్థితి ఇప్పుడు చాలా దారుణంగా తయారైపోయింది. ప్రపంచం ఆశ్చర్యపోతుంది. అత్యంత బలమైన అమెరికాను, అటువైపు ఇజ్రాయెల్‌ను ఇన్ని దేశాలు కలిసికట్టుగా చేస్తున్న దాడిని ఇరాన్ తట్టుకొని ఎలా నిలబడి ప్రతిదాడులు చేస్తూ ఉంది అని. అయితే యుద్ధం రోజులు గడిచే కొద్దీ అమెరికా అధ్యక్షుడు ట్రంపే అసలు రోజు రోజుకు కూరుకుపోతూ ఉన్నారు. అసలు ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. ఒకవేళ ఇప్పటికే ప్రపంచ చమురు మార్కెట్ అస్థిరంగా ఉంది. స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోతూ ఉన్నాయి. చమురు, గ్యాస్ కష్టాలు వెంటాడుతూ ఉన్నాయి. అవి ఎప్పటికి తీరతాయో తెలియడం లేదు. యుద్ధం నుంచి వెనకడిగేద్దామా, తీవ్ర పరాభవంతో వెనకడుగు వేసినట్లు ఇన్ని రోజులు అమెరికా చెప్పుకున్నటువంటి తోపులు, తుడుంకాన్లు అనేది మొత్తం కనుక మకిలి పట్టిపోతుంది. బ్రాండ్ ఇమేజ్ ఇప్పటికే నాశనమైంది. ఇప్పుడు అమెరికా వాళ్ళు ఇరాన్లో ఏం చేసినా అమెరికా ఇప్పటికే వాళ్ళ కథ ఏందో, వాళ్ళ తత్వం ఏంది అన్నది మొత్తం ప్రపంచానికి అర్థమైపోయింది. అది వేరే విషయం. సరే, ఇప్పుడు డైరెక్ట్గా కనుక ఆ యుద్ధం నుంచి విఫలం చెంది వెనక్కి తప్పుకుంటే అమెరికా బ్రాండ్ ఇమేజ్ అంతా నాశనం. సో అమెరికా వాళ్ళు ఎప్పుడూ అట్లా అంటే వాళ్ళ బ్రాండ్ ఇమేజ్ పోగొట్టుకోవడానికి సిద్ధపడరు. అందుకని చెప్పి ఏం చేస్తారు, యుద్ధాన్ని మరింతగా విస్తరిస్తారా? ప్రపంచం నాశనం. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడి మీద ఫుల్ ప్రెజర్ ఉంది ఆ దేశంలో కూడా. అనవసరంగా యుద్ధాన్ని మొదలెట్టి కష్టాలు, చిక్కులు వచ్చేయండి ఆ యుద్ధం నుంచి బయటకు అని. బయటకు వెళ్తే పరాభవం అఫీషియల్గా అంగీకరించినట్టు. లేదు, యుద్ధాన్ని కనుక విస్తరిస్తే ఇంకా అత్యంత దారుణమైన పరిస్థితులు ఉంటాయి. వీటన్నిటికీ మించి మధ్యప్రాచ్యంలో అమెరికా మిత్రులు గజ వణికిపోతూ ఉన్నారు. ఇరాన్ ఎక్కడ తన దగ్గర ఉన్నటువంటి డర్టీ బాంబును ప్రయోగిస్తుంది అని. డర్టీ బాంబు అంటే ఇదేమో అణుబాంబు లాంటిది కాకపోయినా అందులో పేలుడు పదార్థాలకంతా కనుక యురేనియం పూత పూసి ఉంటారట. అది ఇప్పటికిప్పుడు మనుషులను చంపడమనే కాదు, ఆ బాంబు కనుక ప్రయోగిస్తే వేరే క్షిపణులు ఇంకా మిజైల్లో ప్రయోగిస్తే అక్కడ చుట్టుపక్కల జస్ట్ కొంచెం బిల్డింగ్లు మాత్రమే ఏమన్నా ధ్వంసం అవుతాయేమో. కానీ డర్టీ బాంబు ఈ పేలుడు పదార్థాలకు యురేనియం పూత ఉంటుంది. దాన్ని కనుక ప్రయోగిస్తే కొన్ని కిలోమీటర్ల పాటు దారుణమైనటువంటి ఏమంటారు వాతావరణం, భూమి, నీళ్లు అన్నీ కలుషితం అయిపోతాయి. అక్కడి ప్రజలు తీవ్ర అనారోగ్యాల పాలవుతారు, చనిపోతారు. అది కొన్ని దశాబ్దాల పాటు వెంటాడుతుంది. ఇంకా దాన్ని నుంచి బయటపడడం, ఆ నీటిని, గాలిని శుద్ధి చేయడం ఇంపాసిబుల్. ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టాలో అదే జరిగితే. ఇరాన్ దగ్గర బాంబులు ఉన్నాయి, ఎక్కడ వాళ్ళు వేసేస్తారేమో అని చెప్పి వీళ్ళు భయపడుతూ ఉన్నారు. ట్రంప్ ఏమో ఇరాన్ మౌలిక వసతులు, కరెంటు మీద దాడి చేస్తామంటున్నారు. అదే చేసి చూడు మా రియాక్షన్ ఎట్లుంటుందో అని చెప్పి ఇరాన్ కానీ చాలా స్ట్రాంగ్గా బెదిరిస్తూ ఉంది. వాళ్ళ మాటలు ఫస్ట్లో యుద్ధం జరిగిన 1-2 రోజులు అప్పుడైతే ఏదో మేకపోతు గంభీర్యం అనుకునేవాళ్ళు. సీన్ రివర్స్ అయింది. ఇరాన్ ఏం చెబితే అది చేస్తూ వస్తుంది. అసలు ఇజ్రాయెల్ గగనతల వ్యవస్థను కుప్పగూల్చేసింది. తోపు తుడుము అమెరికా దగ్గర ఉన్న F-35 యుద్ధ విమానం, అసలు దాన్ని మించిన ఎక్కడా లేదు ప్రపంచంలో. దాన్ని కనిపెట్టే రాడార్ కూడా లేదంటే దాని మీద దాడి చేసి మూలను కూర్చోబెట్టింది. ఇరాన్ ఏమనుకుంటే చేయగలుగుతుంది. మరి ఇప్పుడు కూడా మా కరెంటు వ్యవస్థల మీద కనుక దాడి చేస్తే మా ప్రతిదాడి ఎలాగుంటుందో, మరోసారి ఇరాన్ మీద ఎవరన్నా దాడి అలన్నా ప్రపంచం భయపడే ఆ పరిస్థితి వస్తుంది, మీరు చూడండి అంటుంది ఇరాన్. పైగా మళ్ళీ ట్రంప్ మీద కొన్ని మీమ్స్లు, కొన్ని స్టోరీలు ప్లే చేసి ఎటకారం ప్రదర్శిస్తుంది ఇరాన్. ట్రంప్ మీ సంగతి తెలుస్తాం, మీ కథ తెలుస్తామని చెప్పి సీరియస్గా మీడియాతో బ్రీఫింగ్ ఇస్తూ ఉంటే దాన్ని ఇరాన్ ఎటకారం చేస్తూ ఉంది. అబ్బా ఫైర్డ్ అని ట్రంప్ను ఉద్దేశించి. ఫైనల్గా ఇరాన్ చెబుతూ ఉన్నది ఒకటి, మేము యుద్ధం మొదలెట్టలే, కానీ ముగింపు మాత్రం మా వైపు నుంచే ఉంటుంది. ఎక్కడున్నా వాళ్ళని వెంటాడుతూనే ఉంటాం, వాళ్ళైతే మా చేతిలో నుంచి తప్పించుకోలేరు అని. చాలా యుద్ధం స్టార్ట్ అయిన 24 రోజుల తర్వాత, అది కూడా అమెరికా లాంటి బలమైన దేశం, ఇజ్రాయెల్ లాంటి దేశం, వీళ్ళ మిత్ర దేశాలు మరో 12 మంది, వీళ్ళందరినీ తట్టుకొని నిలబడి దాడి చేస్తూ ఇరాన్ చేస్తున్నటువంటి కమెంట్స్ అవి. సో అత్యంత దారుణమైన పరిస్థితులు. ఏం చేయాలో తెలియక ట్రంప్ కూడా కూరుకుపోయాడు.
బయటకు రాలేక దాన్ని విస్తరిస్తే దారుణమైన పరిణామాలు. అసలు వీళ్ళు ఇరాన్ చేతిలో చిక్కి, ఎందుకంటే ఇరాన్ ఇంతకు మించి నష్టపోవడానికి ఏమీ లేదు. ఇక్కడ ఇరాన్ ప్రాబ్లం కాదు, వాళ్ళ చరిత్ర అంతా ఈ తిరుగుబాట్లను, దురాక్రమణలను, యుద్ధాలను తట్టుకొని నిలబడమే. ఇప్పుడు మరోసారి పరీక్షకు గురవుతున్నారు. దానివల్ల ఎంతవరకు నిలబడగలుగుతారో ఏంటి అన్నది 23 రోజులు యుద్ధాన్ని చూస్తే అందరికీ ఇరాన్ మీద ఒక అభిప్రాయం కలిగి ఉండాలి. కానీ అమెరికా పరిస్థితి అట్లా కాదు. వాళ్ళు మేము బలవంతులం అని చెప్పి డబ్బు కొట్టుకొని ప్రపంచాన్ని కంట్రోల్లో ఉంచుకుంటారు. వాళ్ళని నిజం చెప్పాలంటే మోకాళ్ళ మీద కూర్చోబెట్టింది ఇరాన్. అని ఈ 23 రోజుల యుద్ధం తర్వాత ఏం జరుగుతుందో పక్కన పెట్టండి. ఈ 23 రోజుల యుద్ధంలోనే ఇరాన్ కంప్లీట్గా పై చేయి సాధించారు.